నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. సోమవారం సాయంత్రం వరకు వచ్చే వరకు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కనిపించింది. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం కూడా నమోదైంది. మరి మారిన వాతావరణం గల కారణం ఏంటి, ఏ ప్రాంతంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ధర్మరాజు గారు ఉన్నారు, వాతావరణ శాఖ అధికారి. సార్, ఎట్లా వెదర్ మారడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి కాలంలో మార్చి నుంచి మే వరకు కూడా తరచుగా భూమి ఉపరితలం అనేది వేడిమి వాతావరణంతో నిండుకోవడం. ఎప్పుడైతే భూమి ఎక్కువ వేడిమి వాతావరణంతో నిండుకుంటుందో అప్పుడు స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఈ ఉరుములు మెరుపులే కాకుండా వర్షాలు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు వడగండ్లకి కూడా దారి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వాస్తవంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఎండాకాలంలో మనకి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ యొక్క కుములోనింబస్ మేఘాల వల్లే మనకి ఎక్కువగా ఇటు ఈదుడుగాళ్ళ ప్రభావం కానీ ఎక్కువగా మనకు వచ్చేటువంటి ఉరుములు మెరుపులు కూడా ఈ యొక్క సహసిద్ధమైన వాతావరణం అని చెప్పాలి. సార్, ఇప్పటివరకు అందుతున్న మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఎలాంటి వాతావరణం ఉంది, అలాగే జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ కూడా వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవిలో మనకి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అనేవి ఎక్కడ కనిపించినప్పటికీ కూడా స్థానికంగా ఏర్పడేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఇటు ద్రోణి అలాగే గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి అనేది కూడా రాష్ట్రం మీదుగా కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా గాలి వీచే దిశ కూడా మారిందని చెప్పాలి. మొన్నటి వరకు కూడా నైరుతి దిశలో ఉన్నటువంటిది సడన్గా దక్షిణ దిశగా మారడం. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు ఎక్కువగా గాలి ప్రయాణించడం అనేది కూడా చూడొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు గదిలేటువంటి గాలిలో మనకి తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల పొడిబారిన వాతావరణంతో పాటు మబ్బు కూడా ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క నైరుతి నుంచి ఈశాన్యం వైపు వచ్చే గాలులు కానీ ఇటు చూసుకున్నట్లయితే ఉత్తరం వెళ్ళే గాలులకు కూడా తేమ శాతం తక్కువ ఉండడం వల్ల గాలిలో తేమ శాతం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు ఎండవేడి వాతావరణం అనేది ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ద్రోణి ప్రభావం ఎలా ఉంది సార్, ఏ రకంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ద్రోణి అనేది ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతుంది. విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక భాగాల వైపు కూడా నిన్నటి వరకు కదిలినటువంటి ద్రోణి ఏదైతే ఉందో అది బలహీనపడి ఈరోజు కొత్తగా ఒక ద్రోణి విదర్భ మరత్వాడ ఇటువైపుగా కదలడం. అంతేకాకుండా ఈ ద్రోణికి అనుసంధానంగా ఒక గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి అనేది కూడా రెండు ఒక విధంగా ఒకటి దానికొకటి చేకూరడం వల్ల ఒక విధంగా మనకి ఇట్లాంటి వాతావరణం అనేది చూడొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సిటీలో చాలా చోట్ల మనకి వర్షం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్లో కానీ అబిడ్స్లో కానీ చార్మినార్, హకీంపేట, మేడ్చల్, మల్కాజిగిరిలో కూడా మనకి ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి మేఘాల వల్ల మనకి తేలికపాటి జల్లులు అనేవి ఇప్పటికే కొన్ని చోట్ల రావడం అనేది కూడా చూడొచ్చు. ఇంకా వికారాబాద్ కానీ ఇంకా రంగారెడ్డిలో కొన్ని చోట్ల కూడా మనకి వర్షాలు అనేవి ఇప్పటికే పడుతుందని కూడా చూడొచ్చు. సరే, ఇదే వాతావరణం మళ్ళీ రేపటి వరకు ఇట్లా కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా మారే అవకాశం? ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి రానున్న 3 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కాస్త గాలిలో ఉన్నటువంటి వేగం అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా ఈదుడుగాలు అనేవి మనం చూడొచ్చు. ఈదుడుగాలు కూడా సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఈరోజు రేపు కూడా కొనసాగుతాయి. రాగల 3 రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అలాగే వర్షపాతం కూడా ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది జిల్లాల వారీగా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాగల 3-4 రోజులు కూడా ఇటు ఎండ తీవ్రత అనేది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మన అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఈరోజు అనగా 30 చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా రాష్ట్రం అంతటా ఉష్ణ తీవ్రత నమోదయ్యి రేపటికల్లా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మనకి ఎక్కువగా ఎండ తీవ్రత అనేది 41 నుంచి 44 మధ్య కొనసాగి మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగుతుంది. రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే అంతటా కూడా రానున్న 5 రోజులు కూడా 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగి ఇటు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క వేసవిలో మనకి తరచుగా చూసేటువంటివి కుములోనింబస్ మేఘాలు. ఎప్పుడైతే భూ ఉపరితలం అనేది ఎక్కువ ఎండ వేడి వాతావరణంతో నిండుకుంటుందో అప్పుడు నిలువు నిటారుగా ఒక
కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం. ఈ కుములోనింబస్ మేఘాలు ఇతర మేఘాలతో పోలిస్తే విభిన్నంగా పెరగడం అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే భూమికి సరాసరిగాను భూమికి ఎత్తుగా కూడా పెరగడం వల్ల దీనిలో ఎక్కువ మొత్తంలో మనకి ఉరుములు మెరుపులతో పాటు ఒక్కొక్కసారి మనకి ఈదురుగాళ్ళ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక విధంగా ఒక్కొక్కసారి ఎప్పుడైతే ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి ఎండ వచ్చినప్పుడు మాత్రం మనకి వడగండ్ల వాన కూడా ఈ కుములోనింబస్ మేఘాల నుంచి ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీటికి సంబంధించి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలు, అలాగే ఇటు రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్తో పాటు సిటీ పరంగాను కూడా యాదాద్రి, భువనగిరి, నల్గొండ ఈ యొక్క జిల్లాలకు కూడా ఈరోజు రేపు కూడా రానున్న 4 రోజులు కూడా అక్కడక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సార్, హైదరాబాదు ఒకవైపు ఎక్కువ వర్షం వచ్చినా కానీ డిజాస్టర్ సమస్యలు ఉంటాయి. గ్రామాల విషయానికి వస్తే మాత్రం రైతుల పంట నష్టాలు కూడా అకాల వర్షాల కారణంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఇద్దరికి ఎలాంటి వాతావరణ శాఖ నుండి సలహా ఇస్తారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ముఖ్యంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సీజన్లో, వేసవి సీజన్ అనగానే మామిడి తోటలు ఎక్కువగా గుర్తొచ్చేవి. సో ఈ యొక్క మామిడి తోటలు అనేవి ఒక విధంగా ఒక విధంగా పండే దశలో ఉంటుంది కాబట్టి చేతికొచ్చే సమయంలో ఎక్కువ ఈదురుగాళ్ళ ప్రభావం వల్ల ఎక్కువ పంట అనేది నష్టపోతూ ఉంటుంది. ఇంకా మొక్కజొన్న పంట కూడా ఎక్కువగా ఈ సమయంలో ఈ యొక్క పంట కంకె నుంచి ఆల్మోస్ట్ మనకి పంట హార్వెస్టింగ్ వచ్చే సమయం కాబట్టి ఈ సమయాల్లో అక్కడక్కడ ఈదుడుగాళ్ళు కానీ వడగండ్ల వానల వల్ల కూడా ఈ పంట నష్టం అనేది వాటిల్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే వరి కూడా ఆల్మోస్ట్ ఈ సమయంలో వరి నాటిన తర్వాత అవి పాలు పోసుకొని గింజ గట్టిపడే సమయం కాబట్టి ఆ సమయాల్లో కూడా ఒక విధంగా ఈ యొక్క ఈదుడుగాళ్ళకు కానీ ఈ యొక్క వడగండ్లకు కూడా దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి రైతులకు ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో, అలాగే ఈ గాలి ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది మేము ఇచ్చే సూచనలు అనేవి పాటించాలి. ముఖ్యంగా ఎరువులు వేసేటప్పుడు కానీ, పిచికారీ చేసేటప్పుడు కానీ, పొలానికి కావాల్సినటువంటి ఔషధాలు అంటించే సమయాలు కూడా ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే 8 నుంచి సుమారు 10:30 ప్రాంతంలోనే ఎక్కువగా ఈ యాక్టివిటీస్ చేస్తుండాలి. తర్వాత మనకి ఎండ తీవ్రత వల్ల ఒక విధంగా చెట్లకు కానీ మొక్కలకి ఇచ్చేటువంటి ఔషధాలు అనేవి ఎక్కువగా ఎండ వల్ల ఆవిరైపోతుంటాయి కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ముఖ్యంగా ఆకుకూరలు కూడా ఎక్కువగా మనకి ఎండవేడి వాతావరణం ఉన్నప్పుడు పంటకు కావాల్సినటువంటి తగినంత వాటర్ కూడా అందించడం అనేది కూడా చేస్తుండాలి. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో ఆ సమయాల్లో, సాయంత్రం సమయాల్లో కుములోనింబస్ మేఘాల వల్ల మనకి తరచుగా ఈదుడుగాళ్ళ ప్రభావం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ట్రాఫిక్ స్తంభించిపోవడం కానీ, చెట్లు విరిగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కడైతే మనకి వల్నరబుల్ ట్రీస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని ఎప్పటికప్పుడు తొలగించడం కూడా చేస్తున్నారు. సో వీటి వల్ల మనకి ఎక్కువగా విద్యుత్ సరఫరా అనేది నిలిపిపోవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు చూసుకుంటూ ఈదుడుగాళ్ళ ప్రభావం ఏ జిల్లాల్లో కానీ ఏ ప్రాంతాల్లో ఉంటుందో అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. మనకున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇటు గవర్నమెంట్ శాఖకు కానీ, ఇటు ట్రాఫిక్ శాఖకు కూడా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిశీలనన్నింటినీ కూడా నివేదికలను ఎప్పటికప్పుడు వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సూచనలు, సలహాలు పాటించవలసిందిగా సూచించడం జరుగుతుంది. సార్, చివరిగా ఇప్పుడున్న వాతావరణం ప్రకారం అయితే మాత్రం ఉరుములు, అలాగే మెరుపులతో కూడిన, లేకపోతే ఇంకా పిడుగుపాటు లాంటి పరిస్థితులు కానీ, తేలికపాటి వర్షాలు కానీ, మోస్తారు వర్షాలు కానీ ఏ జిల్లాలో కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి చూసుకుంటే ఉదయం ఇచ్చాము. కొన్ని జిల్లాల్లో ఎక్కువగా మనకి గత 2 రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి ఇటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డితో పాటు సిటీలో కూడా మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో కూడా మనం ఈ యొక్క వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సిటీలో మొత్తంలో కూడా రానున్న 2-3 గంటలు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఖైరతాబాద్లోను, అబిట్స్లోను, ఇంకా చార్మినార్, కుతుబుల్లాపూర్, ఇంకా హకీంపేట్లోను, ఇంకా చూసుకున్నట్లయితే కుకట్పల్లి, అల్వాల్, ఉప్పల్, ఇంకా చూసుకున్నట్లయితే ఎల్బీనగర్ ప్రాంతాల్లో
ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తేలికపాటి వర్షాలు అనేవి మొదలైనవి అని చెప్పొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అలాగే చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం రోజు రోజుకి ఏ విధంగా ఉంటుందనేది కూడా ముందుగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తీవ్రతను బట్టి కలర్ వార్నింగ్స్ కూడా మారడం అనేది కూడా చూడవచ్చు. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఎల్లో రంగు పసుపు రంగు కలర్స్తో వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మారిన వాతావరణ గల కారణాలు చెప్పారు. ప్రధానంగా ద్రోణి ప్రభావం అవుతుంది, అలాగే దాంతోపాటు క్యూములోనింబస్ మేఘాలు కూడా అదొక కారణం అని చెప్పవచ్చు. పెరుగుతున్న వేడి కారణంగా సాదాసీదగా ఈ సందర్భంలో ప్రతిసారి కూడా పడాల్సిన వర్షాలే పడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో కూడా ఎక్కువగా కూడా ఈ సమస్య ఉంది. దాంతోపాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కేరళ పర్సన్ మసవంతో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.